హాయ్ హలో వెల్కమ్ టు ఫిల్మీ బాల్. నేను మీ హేమమాన్. ఈ రోజు మనకు ఫుల్ హాట్ టాపిక్ మహా అవతార్ నరసింహ. ఓవర్ నైట్ గా ఈ సినిమా ఎలా సెన్సేషన్ అయ్యిందో మీకు చెప్తాం. మహా అవతార్ నరసింహ ఎవరు ఊహించని సినిమా. థియేటర్లలో దేవుడు ఆహ్వానించినట్లు ఫీల్ అయ్యాం. ఈ సినిమా ముందు పెద్దగా ఎవరు చెప్పుకోలేదు. ప్రమోషన్స్ లేదు, రీల్ హైప్ లేదు, ట్రెండింగ్ లేదు. కానీ ఎవరు చూసొచ్చినా బయటికి రాగానే చెప్పిన మాట ఒకటే, ఇది సినిమా కాదు బ్రో, థియేటర్లో దేవుడే దిగి వచ్చాడంటే నమ్ము అని అంటున్నారు. మహా అవతార్ నరసింహుడిని మాస్ మేనరిజం లాంటి డిజైన్ కాకుండా పురాణాల నుండి నేరుగా తెచ్చినట్లుగా చూపించారు. కళ్లల్లో ఆ తేజం, శరీరంలో ఆ ఫైర్, భక్తుల కోసం చేసిన ఆ యుద్ధం, ఆయన రాక్షసుడిని చీల్చాడు, మన గుండెను కూడా. ఈ సినిమాలో ఎక్కడ రొటీన్ సౌండ్ లేదు. ఒక్కో సీన్ లో మ్యూజిక్ వినిపించినప్పుడు మనలో ఓ ఆధ్యాత్మిక ఫైర్ పుట్టుకొస్తుంది. మన ఇంట్లో పెద్దగా భక్తి పాటలు వినని వాళ్లకు ఈ బీజిఎం తర్వాత మోహం ఓం మంత్రం చెప్పేదిలా మారిపోతుంది. ఇది కేవలం దేవుడి కథ కాదు, ఇది అన్యాయాన్ని ఎదిరించేందుకు ధర్మం ఎలా రావాలో చెప్పే సినిమా. ప్రభుత్వం, రాజకీయాలు, ఆధ్యాత్మికత ఈ మూడింటిని తడిమి చూపించే ఒక రేర్ అండ్ రిచ్ సినిమాటిక్ జర్నీ ఇది. క్లైమాక్స్ ఎపిసోడ్ లో వచ్చిన నరసింహుడు ఫుల్ ఫామ్ థియేటర్ లో జనాల చేతులు తట్టి అరవడం, ఇది సినిమాలో చూసేదే కాదు, ఆ ఎమోషన్, ఆ డివైన్ రేంజ్ ప్రతి ఒక్కరికి గుండె దెబ్బ కొట్టినట్లే. మహా అవతార్ నరసింహ ఈక్వల్ టు డివోషన్ ఇంటూ సినిమా ఇంటూ సర్ప్రైజ్ ప్యాకేజ్. ఇలాంటి సినిమాలు ఎప్పటికప్పుడు రావు. ఇట్స్ నాట్ జస్ట్ ఎ ఫిలిం, ఇట్స్ అన్ ఎక్స్పీరియన్స్. ఈ సినిమా థియేటర్లో చూసిన వారంతా ఒకే మాట అంటున్నారు, మళ్ళీ చూస్తా బ్రో, ఇది ఒక్కసారి చూసేది కాదు. మీరు కూడా ఈ సినిమా చూసారా? ఏ సీన్ మిమ్మల్ని కదిలించింది? మీరు కూడా గూస్ బంప్స్ ఫీల్ అయ్యారా? కమెంట్స్ లో చెప్పండి. మీరు ఏ థియేటర్లో ఈ సినిమా చూసారో కూడా మాతో షేర్ చేసుకోండి. ఇంకా ఇలాంటి మాస్ అండ్ మైథాలికల్ సినిమా రివ్యూల కోసం ఫిల్మీ బౌల్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. ఫిల్మీ బౌల్, ఫిల్మ్ అనేది ఒక ఫీల్, అదే మా స్టైల్.